ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది యూనియన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎస్ చిట్టిబాబు నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా యూనియన్ నాయకులు పిఠాపురం గోపాలబాబు ఆశ్రమంలో సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిట్టిబాబు మీడియాతో మాట్లాడారు. ఒక ఎంప్లాయీస్ యూనియన్గా ఏర్పడడం జరిగింది. అయితే గత మేము 2019 నుంచి మేము ఇందులో సూపర్వైజర్గా పనిచేస్తున్నామండి. అయితే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం వచ్చాక వైన్ షాపులు తొలగిస్తారన్న భయాందోళనలో మేము ఉండడం జరిగింది. అయితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక మాకు కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా ఈ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వానికి కూడా మేము మా సాయశక్తిలో మేము చేయవలసిన కృషి చేసాం. బట్ ఎంప్లాయీస్గా కాకుండా మామూలుగానే. అయితే ఈ యొక్క ఎంప్లాయీగా ఏంటంటే మెయిన్ మా యొక్క జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రత కావాలి సార్. దయచేసి ఇది కొత్తగా ఎన్నుకున్న ముఖ్యమంత్రి గారికి, అలాగే గవర్నర్ పవన్ కళ్యాణ్ గారికి మరియు పురంధేశ్వరి గారికి రిక్వెస్ట్ చేస్తున్నామండి. అయితే వైన్ షాప్లో ఇంతమంది దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 3600 మంది ఎంప్లాయీ సూపర్వైజర్లు ఉండగా, షాపులు ఉండగా 12,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా షాపులు తీసేస్తే అందరూ కూడా రోడ్డు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాన్ని ఒకసారి మా యొక్క అభ్యర్థన విన్నవించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయ్యా దీన్ని మావదనే కదా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క పోతే ఉద్యోగులందరూ కోల్పోతామండి, రోడ్డును పడిపోతాం. దయచేసి ఈ యొక్క ప్రభుత్వం మమ్మల్ని కూడా ఆలోచించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ.